అరటి తోటల్లో గెల సైజు రావడానికి చేపట్టాల్సిన చర్యల గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ వేంపల్లి లక్ష్మీరెడ్డి నుంచి నిన్నటి అన్నదాతలో వివరాలు చూశాం కదా. ఈ రోజున వేసవి వడగాల్పుల నుంచి ఈ తోటల సంరక్షణ ఎలా చేయాలో ఈయన నుంచే తెలుసుకుందాం. మామూలుగా గెలలో గాలికి తర్వాత దుమ్ము ధూళి కాయల పైన పడము, ఈ తామర పురుగులు వీటి బెడద ఎక్కువగా ఉండి కాయల యొక్క నాణ్యత బాగా దెబ్బతింటుంటుంది. అందుకనే ఈ గెలలకు గిన పాలిథిన్ సంచులతో తొడుగులు గిన చేస్తే ఇలాంటి ఇబ్బందులు కలగకుండా కాయ నాణ్యత బాగా పెరుగుతుంది. ఈ తొడుగుల్లో కూడా 2 రకాలైనటువంటి తొడుగులు ఉన్నాయి. ఒకటేంటంటే రంధ్రాలు చేసినటువంటి తొడుగులు, అంటే 6 నుంచి 10% రంధ్రాలు చేయాలి. అలా కాకుండా రంధ్రాలు లేనటువంటి తొడుగులు కూడా ఉంటాయి. ఏ రకం తొడుగులు ఎప్పుడు వాడాలంటే వేసవిలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రంధ్రాలు ఉన్నటువంటి తొడుగులిగిన తొడుగుతే గెలలకి లోపలికి గాలి దూరి లోపల ఉన్నటువంటి వేడిని బాగా తగ్గిస్తుంది. అదే శీతాకాలంలో అయితే రంధ్రాలు లేనటువంటి తొడుగుల్ని తొడిగితే లోపల వేడి పుడుతుంది, ఈ చలి దెబ్బ దానికి తగలకుండా ఉంటుంది. ఈ విధంగా మామూలుగా ఏ సైజులో ఉంటాయంటే 80 సెంటీమీటర్ల వెడల్పు, 1 లేదా 1.5 మీటర్ల పొడవు ఉంటాయి ఇవి. అయితే పైన మాత్రమే మొదటి అస్తం పైన ఒక 15-20 సెంటీమీటర్ల పైన దారంతో కట్టాలి. దాన్ని కింది భాగం అట్లే వదిలాలి. ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి ఆడపూల అవశేషాలు ఇవన్నీ రాలి పడిపోతే నేలపైన పడిపోతాయి, లోపల ఇరుక్కోకుండా. అదే కాకుండా గాలి కూడా బాగా చొరబడి లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు అన్నీ కూడా బాగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వేసవిలో వృద్ధి అయ్యేటటువంటి గెలలకు ఎండ తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండ తాకిడి తగిలితే ఏమవుతుందంటే కాయ పైన నల్లటి మగ్గిపోతుంది నల్లగా. అప్పుడు కాయల యొక్క నాణ్యత బాగా దెబ్బతింటుంది, మార్కెట్కో దాని విలువ బాగా పడిపోతుంది. అందుకనే ఎండ నుంచి వేసవి కాలంలో ఈ కాయలకు రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రక్షణ అనేది 2 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి ఏంటంటే కింద పడిపోయినటువంటి ఎండినటువంటి ఆకుల్ని గెల చుట్టే దానివల్ల ఒక ఆచ్ఛాదన ఏర్పడి గెలపైన ఈ ఎండ దెబ్బ దానికి తగలదు. అదొక పద్ధతి. అలా కాకుండా పైన ఉన్నటువంటి 2 ఆకుల్ని కాడ వంచి గెలపైన పెడితే అప్పుడు కూడా ఎండ నేరుగా పడకుండా ఆకులపైన పడి కాయలకు రక్షణ ఏర్పడుతుంది. రైతులు ముఖ్యంగా గాలి కాలంలో గాలి ఎక్కువ వీచినప్పుడు వాటి దెబ్బకు గెలలతో ఉన్నటువంటి చెట్టు మరీ ఎక్కువగా పడిపోతాయి. దీనికి పూర్తిగా రక్షణ చెప్పలేము, కానీ చాలా వరకు కొంతమేరకు రక్షణ కల్పించాలంటే చెట్టు పడిపోకుండా ఊతం అనేది ఏర్పాటు చేయాలి. ఈ ఊతము ఏర్పాటు చేయడంలో రైతులు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చెట్టుకు ఊతం కాదు ఇవ్వాల్సింది, గెలకు ఊతం ఇవ్వాలి. ఆ గెలకు ఊతం ఇచ్చేటప్పుడు కూడా ఇంకొక జాగ్రత్త ఏంటంటే గాలికి గెల ఊగినప్పుడు కాయలు ఈ ఊతానికి రాపిడి జరగకుండా చూసుకోవాలి. రాపిడిగిన జరిగితే కాయలపైన ఉన్నటువంటి తోలు గోధుమ వర్ణం వచ్చి చారలు ఏర్పడతాయి. అప్పుడు నాణ్యత కూడా దెబ్బతింటుంది. తర్వాత కొందరు పిలకలు సేకరించే అలవాటు కూడా ఉంది. ఈ పిలకల్ని ఏం చేస్తారంటే గెలతో ఉన్నప్పుడే ఆ కింద పుట్టినటువంటి పిలకల్ని తవ్వి తీసే అలవాటు కూడా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే తల్లి చెట్టు బాగా దెబ్బతినిపోతుంది, కాయలు మళ్ళీ ఊరు. అందుకనే గెలతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ పిలకల్ని తవ్వి తీయకూడదు. ఇంకొక అంశం కూడా ఏంటంటే గెల చివర ఒక అస్తములో ఒకే 1 లేదా 2 కాయలు మిగిలి ఉంటాయి. ఆ కాయల్ని కొందరు తీసేస్తారు. అది తీసేయకూడదు. ఎందుకంటే అక్కడికైనా కాయలుంటే ఆ గెలకు వచ్చేటటువంటి పురుగులు కానీ శిలీంధ్రాలు కానీ ఇవన్నీ కూడా ముందు దానిపైన పడతాయి. అది చివర ఇటు పెద్ద సైజు రాదు కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రాముఖ్యత లేదు దానికి, ఆ 1 లేదా 2 కాయలకు. సో కాబట్టి పైన ఉన్నటువంటి అస్తాలకు దెబ్బ తినకుండా ఉంటుంది. అందుకనే చివరిలో ఉన్నటువంటి 1 లేదా 2 కాయల్ని తీసేయకూడదు, వాటిని అలాగే ఉంచాలి. ఏ దశలో మనము కోస్తున్నాం అనేది కూడా కాయ యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఇది మనము అమ్మేటటువంటి లేదా పంపించేటటువంటి మార్కెట్ను బట్టి పక్వ దశలు నిర్ణయించుకోవాలి. పైనుంచి 2వ హస్తములో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కాయలలో ఉన్నటువంటి పక్వ దశనే మనం గెల యొక్క పక్వ దశగా గుర్తించాల్సి ఉంటుంది.
దూరపు మార్కెట్లకైతే ఒక రకమైన పక్వ దశ, దగ్గర మార్కెట్లకైతే ఇంకొక రకమైనటువంటి పక్వ దశలు ఉన్నాయి. దగ్గర మార్కెట్లకు అయితే 90-95% పక్వ దశకు చేరుకున్నటువంటి గెలల్ని కోయాలి. దాన్ని ఏ విధంగా గుర్తించాలంటే కాయ పచ్చాలన్నీ పోయి గుండ్రంగా మారినప్పుడు 90-90% పక్వ దశని గుర్తుంచుకోవాలి. అలా కాకుండా దూరపు మార్కెట్లు అయినటువంటి ఢిల్లీ, కాశ్మీరు, బొంబాయి, కలకత్తా ఇలాంటి దూరపు మార్కెట్లకు పంపాలంటే రవాణాలోనే 4-5 రోజులు ఉండాలి. తర్వాత కూడా ఇంకా కొద్ది రోజులు నిల్వ ఉండాలి. కాబట్టి 75% పక్వ దశలో కోయాలి. 75% పక్వ దశను ఏ విధంగా గుర్తించాలంటే కాయలు ఇంకా పచ్చాలని అంటాం దాంట్లో, ఆ పచ్చాలు అట్లే ఉంటాయి. ఇంకా అటువంటి దశలో కాయలు కోసి దూర మార్కెట్లకు పంపించేటటువంటి ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ గెలల యాజమాన్యం చేస్తే నాణ్యమైనటువంటి సైజు బాగున్నటువంటి కాయలు దిగుబడి బాగా పెరిగేటటువంటి అవకాశము ఏర్పడుతుంది.